పాక్సో కోర్టుని, ఒరిజినల్ కోర్టుని నాకు షూటింగ్ కోసం ఇచ్చారు. గ్రేట్. సో ఫస్ట్ టైం అండి, ఇది ఎక్కడా జరగలేదు. వాళ్ళు పాక్సో యాక్ట్ మీద అవేర్నెస్ తీసుకురావాలండి జనంలో. మీ సినాప్సిస్ చదివాం, గుణశారి గారిని రమ్మనండి అని నన్ను పిలిస్తే నేను వెళ్ళాను. నేను అడిగింది పర్మిషన్, ఆ కోర్టు ఎలా ఉందో చూసుకొని వెళ్ళి సెట్ వేసుకుందామని. సార్ సెట్ ఎందుకు సార్, ఈ కోర్టులోనే తీయండి అన్నారు వాళ్ళు. నేను షాక్ అయ్యాను. మా వాళ్ళు ఇల్లు పీక్ పందిరేస్తారు షూటింగ్ అని ఇచ్చారంటే, అంటే ఏం పర్లేదు మళ్ళీ మేము కట్టుకుంటాం. ఎందుకంటే అందులో మన తెలంగాణ పాక్సో కోర్ట్ అనేది చాలా ఆథెంటిక్గా కట్టారండి. అంటే ఇతర రాష్ట్రాల వాళ్ళు, అంటే ఈ యాక్టే కొత్త యాక్ట్ కదా, ఈ మధ్య ఎర్లీ 20s వచ్చిన యాక్ట్. సో అందువల్ల దీనికి ఆ డైమెన్షన్స్ కానీ అన్నీ మన వాళ్ళు చాలా బాగా పద్ధతులు ఫాలో అయ్యి కట్టారు. అదర్ స్టేట్స్ వాళ్ళు కూడా వచ్చి దీన్ని చూసుకొని డైమెన్షన్స్ తీసుకొని వెళ్తుంటారు. సో అందుకని మీరు ఇది ఇలాగే తీయండి సార్ అని మొత్తం ఇచ్చేసారండి నాకు. ఇచ్చేసి ఆ పాక్సో కోర్టు జడ్జి గారు కూడా కూర్చొని నేను తీస్తున్నదంతా గమనించారు. అంటే ఎక్కడా కూడా ఇలాంటి కథలో తప్పు దొరలకూడదు అని చిన్న గెస్చర్ దగ్గర నుంచి, చిన్న ప్రాపర్టీ దగ్గర నుంచి అన్నీ కూడా వాళ్ళ సూపర్విజన్లో తీసానండి. ఓకే, గ్రేట్. అయితే నాకు ఇక్కడ ట్రైలర్ పరంగా ఒక చిన్న డౌట్ ఏంటంటే, బయట కొడుకులు ఎలా ఉన్నా కూడా మదర్ సపోర్ట్ ఉంటుంది, వాడు ఎంత రాక్షసుడైనా. బట్ భూమిక గారి రోల్ విషయానికి వచ్చేటప్పటికి కొంచెం ఆపోజిట్లో జరిగినట్లు అనిపిస్తుంది. ఆపోజిట్లో అంటే ఎలాగండి? అంటే పిల్లలు ఏ తప్పు చేసినా కూడా యాజ్ ఏ మదర్ చాలా సపోర్ట్ ఉంటారు వాళ్ళకి. బట్ ఇక్కడ ఆమె శిక్షించినట్లుగా అనిపిస్తుంది. సో అది రియలిస్టిక్గా అనిపించట్లేదు కదా, ఎందుకు ఆ సబ్జెక్ట్ అట్లా డైవర్ట్ చేశారు? అది రియలిస్టిక్గా ఎందుకు అనిపించట్లేదు? అమ్మో, అదే రియాలిటీ కదా, అలా కదా ఉండాలి. పిల్లలు తప్పు చేస్తే మదరు దండించాలి. దండించకపోతే పర్యావసనం ఏంటనేది ఈ వికాస్ అనే పాత్ర రేపు పొద్దున మీకు భయపెట్టేస్తాడు. మీకు అతని జీవితం అలా అయిపోద్ది. సో అందుకని పేరెంటింగ్ అనేది ఇందాక ఒక కోర్ పాయింట్ చెప్పాను కదా, ఆ పేరెంటింగ్ యాంగిల్లో గుడ్ పేరెంటింగ్, బ్యాడ్ పేరెంటింగ్, ఈ రెండింటి మీద మధ్య వ్యత్యాసం కూడా చూపించాను అంతే పవర్ఫుల్గా. ఒక చక్కటి కుటుంబ వాతావరణంలో పెరిగిన క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఒక నెగ్లిజెన్స్కి గురైన అదే చెడు కుటుంబం ఏం కాదు, నెగ్లిజెన్స్, నిర్లక్ష్యం. అంటే ఈ రోజున సమాజంలో మనందరం చాలా స్పీడ్ అయిపోయి మనందరం వేరే టాస్కులు పెట్టేసుకొని మన ఇంటిని మన పిల్లల్ని పట్టించుకోకుండా నెగ్లెక్ట్ చేస్తున్నాం. అలా నెగ్లెక్టెడ్ చిల్డ్రన్ మీద ఎలాంటి బ్యాడ్ పేరెంటింగ్ ప్రభావం చూపిస్తుంది. అందుకని ఈ రెండు చూపించానండి, అందువల్ల ఇద్దరూ కనెక్ట్ అవుతారండి. సార్, అయితే ఇప్పుడున్న డైరెక్టర్స్ చాలామంది ఇయర్కి ఒక సినిమా లేదా 2 yearsకి ఒక సినిమా చేసి చాలా టాప్ లెవెల్కి వెళ్ళిపోతున్నారు. మీరు చూస్తే 34 yearsలో 32 or 34 yearsలో ఓన్లీ 14 మూవీస్ చేశారు. ఎందుకు ఇంత గ్యాప్ అసలు? అదే గ్యాప్ నాకే తెలియకుండా అలాగ వచ్చేసింది. పర్టికులర్గా రుద్రమదేవి తర్వాత ఒక 8 ఏళ్ళు హిరణ్యకశిప అనే ప్రాజెక్టు నా టైము ఆక్యుపై అయిపోయిందండి. అంటే ఒక తీయని ప్రాజెక్ట్ మీద నాకు వృధా అయిందంటే ఆ 8 ఏళ్ళు. బట్ అది వృధాగా భావించట్లేదండి నాకు. అది నాకు చాలా మంచికే జరిగింది. ఒక ఆ మంచికేమో అన్నట్టుగా నాకు గట్టిగా నమ్ముతున్నానండి. భూమిక మ్యామ్, మీరు యాజ్ ఏ మదర్ కాబట్టి ఈ రోల్ యాక్సెప్ట్ చేశారని అనిపించింది నాకు ఎందుకు ఆ క్యారెక్టర్ చూస్తే. సో మిమ్మల్ని ఇంపాక్ట్ చేసిన డైరెక్టర్ గారు నరేషన్ చెప్పినప్పుడు మీకు అనిపిస్తుంది కదా ఇది నేను చెయ్యాలి అని. ఎందుకు ఈ రోల్ సెలెక్ట్ చేసుకున్నారంటే యాజ్ ఏ మదరా లేకపోతే యాజ్ ఏ ఆర్టిస్టా? First as a mother and then as an artist. I started my journey as an artist and then became a mother. But today I am a mother first and then an artist. The role reversal has happened. So I realized that how important for parents and for children this movie is. Tarvata, as an actor, it's very challenging for me. To more than challenging, it is an honor as an actor for me to be a part of this film, to do this role. It is not just any mother who comes and goes. It is a mother with a lot of different shades and a lot of different high level of emotions.
where she herself is not sure what is happening, and yet she's trying to find her own way. So I think your answer is first as a mother, then as an actor, and to show this, to be a part of this concept and bring it forth to the audience. సో మీ చైల్డ్హుడ్ టైంకి ఇప్పటికీ సొసైటీలో చాలా చేంజెస్ వచ్చాయి. పేరెంటింగ్ విషయంలో కావచ్చు, లేదు చైల్డ్ గ్రో అవుతున్న దాన్ని బట్టి చూసినా కూడా. సో మీకు పర్టికులర్గా అప్పటికి ఇప్పటికి ఎలాంటి చేంజెస్ కనిపించాయి? యాజ్ ఎ పేరెంట్ మీరు ఏం చెప్తారు ఇప్పుడున్న సొసైటీకి? See, it's times are different now. Our times, I think it was much. Every generation has their own problems and situations, but our generation was still better. ఇప్పుడు ఈ సమయంలో I think the population increase, the access and easy availability to everything that is there. So for parents also it's challenging. Even for children it's challenging because there's peer pressure. It is like, if I don't do it, will I still be a friend to my friends? Will they accept me? So whether it's teenagers, you know, you have this thing of, if I don't do it, am I cool enough or am I not cool enough? So they are going through their own growth, and parents are going through their own journey. So each time low, I think it's very different, and I say that I'm learning every day how to be a parent. విఘ్నేష్ సార్, విఘ్నేష్ గారు, సో మీరు అంటే ఈ సినిమా ఇట్స్ లైక్ కాంప్లికేటెడ్ స్టోరీ అండ్ ఒక డిఫరెంట్ రోల్ అది కూడా మీరు ప్లే చేసేది. సో వాట్ ఈస్ యువర్ ఛాలెంజ్ వైల్ డూయింగ్ దిస్ కాన్సెప్ట్? అంటే ఆయన చెప్పినప్పుడు నెరేట్ చేసినప్పుడు వైల్ యు ఆర్ వర్కింగ్ ఫర్ ద ఫిలిం, వాట్ వాస్ ద ఛాలెంజ్ యూ గట్? చాలా క్లారిటీతో చెప్పారు సార్ నాకు. సో ఆ పరంగా ఛాలెంజ్ లేదు. కాకపోతే క్యారెక్టర్ చూసుకుంటే ట్రెడిషనల్ క్యారెక్టర్ అయితే కాదు, చాలా షేడ్స్ ఉంటాయి, కొంచెం కాంప్లెక్స్, రాసిందే చాలా కాంప్లెక్స్గా సార్. కాకపోతే యాక్టర్గా చేయడానికి నిజంగా చెప్పాలంటే పెద్ద ఛాలెంజ్ లేదు, ఎందుకంటే మళ్ళీ ఆయన వల్లే. ఎందుకంటే విపరీతమైన క్లారిటీ ఉండేది సార్కి, ప్లస్ ఆల్వేస్ చాలా అప్రోచబుల్ ఉండేది మా మధ్యలో రిలేషన్షిప్. సో నేను ఎప్పుడు ఏం చిన్న డౌట్ వచ్చినా, ఏం చిన్న ఏదో వీడియో చూసినాను సార్ ఇట్లా చేస్తే బాగుంటుంది, లేకపోతే వీళ్ళలాగా ఆలోచిస్తున్నానేమో, ఏం క్యారెక్టర్ హోంవర్క్ చేసేటప్పుడు వచ్చినా చాలా ఓపెన్గా కమ్యూనికేట్ చేసుకునే వాళ్ళం. సో మేము షూట్కి వెళ్ళినప్పుడు డే 1 విపరీతమైన క్లారిటీ ఉండే క్యారెక్టర్ గురించి. సో ఆయన వల్లనే ఎంతో ఛాలెంజింగ్ ఉండాల్సింది తక్కువ ఛాలెంజింగ్ ఉండే. గుణశేఖర్ గారు సార్, మీరు మీ సినిమా అనేటప్పటికీ దేర్ విల్ సమ్ ఆస్పెక్ట్ లైక్ ఫ్యామిలీ అంతా చూడొచ్చు, ఫ్యామిలీ అందరూ చూసే సినిమాలు, బట్ ఫస్ట్ టైం మీకు ఇది నాకు తెలిసి ఇది ఏ సర్టిఫికేట్ అనేది యూ గాట్. సో అంటే సార్, కథ రాసుకునేటప్పుడు మీ ఇంటెన్షన్స్ అంటే చెప్పాలి జనాలకి, సొసైటీ, బికాస్ సొసైటీలో మనం ఎన్ని సినిమాలు చూపించినా మారే తక్కువ సినిమా చూసి ఎంజాయ్ చేసి వెళ్ళిపోయామన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. మీరు ఈ సినిమా తీసిన పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూ అది ఆడియన్స్కి ఎంతవరకు రీచ్ అవుతుంది, దాంట్లో నుంచి కాంటెక్స్ట్ ఆఫ్ సొసైటీ నుంచి ఏమైనా చేంజ్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయవచ్చా సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, నేను నాగేంద్ర కుమార్ గారి ఇంటర్వ్యూలో చెప్పాను ఈ మాట. యూఫోరియా అనేది థియేట్రికల్ సినిమా అండి. నేను ఓటీటీని లెక్క కూడా చేయలేదు. ఓటీటీ వాడు వస్తే వచ్చాడు, లేకపోతే లేదు. నేను థియేటర్నే నమ్మాను, థియేట్రికల్ ఆడియన్స్నే నమ్మాను. అందుకని ఇందాక ఈ కథకి ఎంత అవసరమో అంతా ఖర్చు పెట్టాను. అంటే ఇది కేవలం మల్టీప్లెక్స్ సినిమా కాదు, మీకు సింగిల్ థియేటర్, భ్రమరాంబ లాంటి సింగిల్ థియేటర్లో కూడా, మీకు విమల్ లాంటి సింగిల్ థియేటర్లో కూడా మీరు ఎంజాయ్ చేస్తారు. ఆ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అందుకని మీ క్వశ్చన్ ద్వారా అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఫ్యామిలీస్ ముఖ్యంగా, ఈ సినిమా ఇప్పట్లో ఓటీటీలో రాదు. యూఫోరియా అనేది కేవలం థియేటర్ కోసం వచ్చే ప్రేక్షకుల్ని గౌరవించి, రెస్పెక్ట్ చేసి, విలువనిచ్చి తీసిన చిత్రం. అందువల్ల యూఫోరియాని ఓన్లీ ఇన్ థియేటర్స్ ఎంజాయ్ చేయండి, తప్పకుండా మీకు ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మీరు అన్నట్టు ఎంతో కొంత మిమ్మల్ని మీకు ఇస్తుంది, మీరు ఇంటికి పట్టుకెళ్తారు. థ్యాంక్ యూ సార్. అండ్ అవును, అలాగా 6 నెలలు నేను కూడా వెయిట్ చేశాను. నేను కూడా 6 నెలలు దాన్ని, ఆ ప్లాట్ఫామ్ను కూడా గౌరవించి, రెస్పెక్ట్ చేసి వెయిట్ చేశాను. కానీ వాళ్ళ షెడ్యూల్స్ కానీ, వాళ్ళ ప్లానింగ్ కానీ, వాళ్ళ స్ట్రాటజీకి కానీ నేను బలవదలుచుకోలేదు.
6 నెలలు చాలు అనుకున్నాను. కంటెంట్ ఈజ్ కింగ్ అనేది చాలామంది కేవలం మాటల్లోనే పెడుతున్నారు. చేతల్లో చూపిద్దాం, కంటెంట్ ఈజ్ కింగ్ అన్నప్పుడు ప్రేక్షకులు తప్పకుండా థియేటర్కే వస్తారు. ఓటీటీల్లో కాదు కంటెంట్ ఈజ్ కింగ్ అనేది, థియేటర్లో అని నమ్మి నేను అది లెక్క చేయకుండా ఈ ఫిబ్రవరి 6వ తేదీన డేట్ వేసుకున్నాను. మిగతా బిజినెస్ లెక్కలు ఏమీ చూసుకోలేదు. ఈ రోజున యూఫోరియా అనే సినిమాని పూర్తిగా 2 స్టేట్స్లోనూ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మైత్రి వాళ్ళ ద్వారా స్వయంగా విడుదల చేస్తున్నాను సార్. నేను అంత నమ్మాను. నేను ఆడియన్స్ని అంతకంటే ఎక్కువ నమ్ముతున్నాను. నమ్మే నేను ముందుకు వస్తున్నాను. ఇప్పుడు ఏ సర్టిఫికేట్ అన్నది మనకి ఇన్ జనరల్ నోషన్లో ఇట్స్ ఎ ట్యాబు. ఏ సర్టిఫికేట్ అనగానే అమ్మో దీనిలో ఏదో వైలెన్స్ కానీ ఆర్ సెక్స్ కానీ ఏదో ఓవర్ డోస్లో ఉంటుంది అని. ఆ మేరకు రేపు ఓపెనింగ్స్ ఏమైనా ఎఫెక్ట్ అవుతాయా, అయ్యే అవకాశం ఉందా? అంటే ఆ యాంగిల్లో చూస్తే చాలామంది ఏ సర్టిఫికేట్ అడుగుతున్నారు సార్ ఓపెనింగ్స్ కోసం. ఏ సర్టిఫికేట్ ఉంటే ఓపెనింగ్స్ ఎక్కువ. చాలామంది అంటే ఇప్పుడు ట్రెండ్ అది యాక్చువల్గా ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు ట్రెండే మీకు ఓపెనింగ్స్ కావాలంటే ఏ సర్టిఫికేట్ కావాలంటున్నారు. ఇప్పుడు యూత్ కానీ ఒక సెన్సేషనల్ హార్డ్ హిట్టింగ్ సబ్జెక్ట్కి. బట్ మనం అలా కేవలం హార్డ్ హిట్టింగ్ కోసం ఏ రాలేదు మనది. ఆ కంటెంట్లో కూడా అలాంటి స్ట్రాంగ్ విషయం చెప్పాం కాబట్టి నాకు ఇటు యూత్ వస్తారండి యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా. అలాగే ఫ్యామిలీస్, అంటే ఇది మొదటి నుంచి కూడా అంటే మీకు ఎంత యూత్ ఎవరిని పెట్టినా ఇక్కడ నా ట్రంప్ కార్డు భూమిక గారిని చూస్తే ఫ్యామిలీస్ అందరూ కూడా మనకు అప్పుడు సౌందర్య గారు ఇప్పుడు ఈవిడే మిస్సమ్మ చేశారు, అనసూయ చేశారు, ఈవిడ లీడ్ చేశారు. ఈవిడ ఏ రోజు హీరోయిన్ ఓరియంటెడ్ చేసి ఈవిడ మాస్ హీరోయిన్ లాగా వెళ్ళలేదు. ఈవిడ ఒక ఫ్యామిలీ హీరోయిన్గా వెళ్ళారు ఈవిడ జనంలోకి. అందుకని ఈరోజు మీకు చాలా పోస్టర్లో చూస్తే భూమిక గారిని మెయిన్గా పెట్టి ఈ కుర్రాళ్ళందరినీ పక్కన పెట్టాను. కొంతమంది అబ్బా ఎంత చక్కగా ఉందండి పోస్టర్. ఇప్పుడు మీకు అలా హీరోయిన్ మెయిన్గా పెట్టాలంటే అదొక పీరియడ్ సినిమా అయి ఉండాలి, అదేదో ఒక మాస్ సినిమా అయి ఉండాలి. ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు అలా పెట్టడానికే అర్హత ఉన్న ఓన్లీ వ్యక్తి భూమిక. సో ఈవిడ ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా భూమిక గారిని నన్ను మా ఇద్దరిని నమ్మి వస్తారని ఆశిస్తున్నాను సార్. మీరు మంచి క్యాలిక్యులేటెడ్ లాజిక్తో ఉన్నారు సార్, కొడతారు గ్యారంటీగా. థ్యాంక్ యూ భూమిక గారు. సార్. భూమిక గారు, హాయ్ అండి, నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మంచి రెస్పాన్స్ వస్తుంది అండ్ మేము కూడా చూసి మాకు నచ్చుతుంది అనుకుంటున్నాం. బట్ యాజ్ గుణశేఖర్ గారు ఇప్పుడు మెన్షన్ చేసినట్టు మీరు ఏ క్యారెక్టర్తో పర్ఫామ్ చేసినా చూసిన వాళ్ళు మీరు పర్ఫామ్ చేసిన క్యారెక్టర్ నుంచి ఏదో ఒకటి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. అది త్రూ అవుట్ ద ప్రాసెస్ వాళ్ళతో తీసుకెళ్తూ ఉంటారు థియేటర్ నుంచి. బట్ యాజ్ యూఫోరియాలో యాజ్ అ మదర్గా చేసినట్టు చాలా డిఫరెంట్ షేడ్స్ కనిపిస్తాయి అనిపిస్తుంది. థియేటర్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు సో డెఫినెట్లీ డిస్టర్బ్ అవుతారు. బట్ మీ క్యారెక్టర్ నుంచి ఏది క్యారీ ఫార్వర్డ్ చేసి తీసుకెళ్తారు? I think, Prithvi, can I give your example first? What you did after you started the film? Your takeaway? Yeah. Is it okay? Yeah. With due respect. So, first I'm coming to Prithvi, sir, that his takeaway from the film was he used to sometimes, once in a while, once in a month have a drink with friends. He quit. That was his takeaway. And I'm so proud of him. My takeaway as a mother is to understand and think, sometimes because my child is no more 4 or 5 or 6. He's in that age where, the transition phase. So how much to let go, how much to hold on. You can't hold on too much. You have to sometimes let go and see what's happening. So my takeaway is to just be there. Not just be as it is. I don't take too much work because I believe that your family life and your profession should be balanced, well balanced. Because money is important, but it's not everything in life if you don't have a family. But with my child, I understand that these are the precious years.
and he's just turned 12. So after 18, 20, I think everyone goes their own way. So this 6-7 years more, I just have to be there. ఓకే లాస్ట్ 3 గుణశేఖర్ గారు క్వశ్చన్స్ అండి, లాస్ట్ 3. సార్ ఎంత రియాలిటీ మనం ఆన్ స్క్రీన్ మీద చూపించినా ఎంతవరకు యాక్సెప్ట్ చేయాలో అంతే చేస్తారు. ఒక లేదు యాక్సెప్ట్ చెయ్యాలి అని అంటే అది సినిమా కదా అలానే చూపిస్తారు, కొంతవరకు అంటే లిబర్టీ తీసుకుంటారు అని అంటారు సార్. సో మీరు స్టార్టింగ్ నుంచి చూసుకుంటే హార్డ్ హిట్టింగ్గా ఉంటుంది అని అంటున్నారు. బట్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు సార్ పేరెంట్స్ మీరు చూపించిన దాంట్లో? బికాస్ ఇప్పుడున్న 100% ఆఫ్ పేరెంట్స్